అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించడంలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి కమిటీలో ఎవరైతే కమిటీ ఉద్యమ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఐక్య కార్యాచరణ కమిటీలో పనిచేసినటువంటి 23 సంఘాలు పక్కన పెట్టిండ్రు. ఈరోజు టఫ్లో ఉన్నటువంటి సంఘాలు 36 నుంచి 40 మధ్యన ఉన్నటువంటి సంఘాలను ఇట్లా పక్కన పెట్టి ఆ సంఘాలను గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ఉవ్వెత్తున ఊసిపడేటప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఐక్య కార్యాచరణ కమిటీ దాన్ని గుర్తించకుండా ఈ కమిటీ వివిధ సంఘాలను పిలుచుకొని వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకోవడం అనేది జరుగుతున్నది. ఇక్కడ ఉద్యమంలో ఫస్ట్ నుంచి పనిచేసినటువంటి ఈ 2 సంఘాలు కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి విద్యార్థులకు మన అమరులైనటువంటి అమరులకు వాళ్ళను గుర్తించి విద్యార్థులను ఇట్లా గుర్తించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే ఎంతమంది అమరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపినటువంటి విప్లవకారులను అందరినీ పక్కన పెట్టేటువంటి పరిస్థితి జరుగుతున్నది. ఇక్కడంతా దళారు వ్యవస్థలో ఉద్యమకారులు గుర్తించేటువంటి వ్యవస్థలో కనబడుతున్నది. ఈరోజు ఉద్యమకారులను ఇట్లా ఒక సర్టిఫికెట్ ఎఫ్ఐఆర్ సర్టిఫికెట్ కావాలంటే ఈరోజు డబ్బులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నది. ఈ విషయాన్ని కమిటీ ఖచ్చితంగా గుర్తించాలి. ఈ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులనే ఎవరైతే ఉన్నారో వ్యక్తుల పేర్లు నేను చెప్పగానే ఆ వ్యక్తి పేరు చెబితేనే అక్కడ జరుగుతున్నటువంటి వేదిక మీద వాళ్ళని పిలిచి మాట్లాడడం జరుగుతున్నది. వివిధ సంఘాల నుంచి ప్రతిపాదన పంపించి మా సంఘాన్ని మాట్లాడడానికి అవకాశం కల్పించాలని మేము చెప్పినా కానీ ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించకపోవడం, మేము రాసిచ్చినటువంటి స్లిప్లను పక్కకు పడేసేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నిక్కాస్ అయినటువంటి ఉద్యమకారులు ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులను గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఫస్ట్ డిమాండ్గా మేము మాట్లాడేది ఏంటంటే తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి నుంచి ముందు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతాంగాన్ని ముందు అభివృద్ధి చేసుకుంటూ కార్పొరేట్ వ్యవస్థ స్థాయికి తీసుకుపోవాలన్నటువంటి విషయాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రమాలు మూసివేసినటువంటి పారిశ్రమాలు తెరవాలన్నటువంటి మేము ప్రధాన డిమాండ్గా మేము గుర్తు చేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి భూ దోపిడీ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుందో రైతుల నుంచి, ఆ రైతుల నుంచి లాక్కోవాల్సినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను సరైనటువంటి పద్ధతిలో తీసుకోవాలి. అది రైతులకు సమ్మతి కలిగినప్పుడే ఆ భూములను సేకరించాలి, లేకపోతే అలాంటి భూములను తీసుకోకూడదు అన్నటువంటిది మా ప్రధాన డిమాండ్గా చెప్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమంలో పని చేసినటువంటి మహిళలు కీలక భాగంగా పనిచేసినటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఉద్యమంలో మహిళల పాత్ర చాలా వంట వార్పు కానీ ఉద్యమంలో కానీ ఎక్కడైనా కానీ మహిళలు చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ మహిళలను గుర్తించకపోవడం చాలా బాధాకరణం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఏదైతే వేసిందో ఆ ఉద్యమకారుల కమిటీలో మహిళల ప్రాధాన్యత, మహిళలను గుర్తించకపోవడం, మహిళలకు ఒక స్థానం కల్పించకపోవడం ఈ తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి నుంచి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దాన్ని మహిళల విషయాలను మహిళలు అర్థం చేసుకుంటారు, మహిళల విషయాలను మహిళలు ఏ విధంగా పూనుకుంటారు అన్నటువంటి విషయాన్ని ఆ కమిటీకి గుర్తించి మహిళలకు ప్రాధాన్యత ఇప్పటికైనా మించిందేమీ లేదు, మహిళా ఉద్యమకారులను ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో అది మనం పెట్టింది కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఉన్నదో అవన్నీ డిమాండ్స్ నిర్వర్తించాలని 250 గజాల జాగానే కానీ ఏదే కానీ మీరు పెట్టినటువంటి డిమాండ్స్ని మేము ఖచ్చితంగా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ రోజు తెలంగాణ ఉద్యమ అమరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ త్యాగ ఫలితం వచ్చినటువంటి రాష్ట్రం లోపల ఇక్కడ అనుభవిస్తున్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు మర్చిపోయారు. ఈ రోజు రాష్ట్రం ఏర్పడితేనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి, విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? మీ ఉద్యోగాలు అయితే వచ్చినాయి కానీ ఈ ఉద్యమకారుల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఉద్యమకారుల భవిష్యత్తు ఏందనేది ఖచ్చితంగా మీరు గుర్తిస్తారని మరోసారి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు బయటికి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా పనిచేసినటువంటి మావోయిస్టులను ఇట్లా ఈ తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఖచ్చితంగా గుర్తించాలి.
వాళ్ళు వచ్చిన తర్వాత అదే ఉద్యమ స్పిరిట్తోని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యమాన్ని నడిపిండ్రు. వాళ్ళకు ఉన్నటువంటి నిర్బంధ పరిస్థితి లోపల వాళ్ళు ఎక్కడ పోలీసు నిర్బంధానికి ఇది భయపడి పక్కకుండే ఉద్యమాన్ని విలేజ్ నుంచి తీసుకొచ్చినటువంటి ఉద్యమానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి మావోయిస్టులను ఇట్లా గుర్తించి వాళ్ళకు ఎఫ్ఐఆర్ లేకుండా వాళ్ళకు ఉద్యమకారులతో సమానంగా ఉద్యమకారులుగా గుర్తించేసి వాళ్ళకు ఖచ్చితంగా ఈ వచ్చేటువంటి రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి వ్యక్తులుగా గుర్తించేసి వాళ్ళకు ఉద్యమకారులతో సమానంగా ఇవ్వాలన్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కమిటీలో ఉన్నట్టు ఉద్యమకారుల దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది మేము మొన్న పోయినాం జ్యోతిబా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉద్యమకారులు మాట్లాడుతున్నారు, ఏవన్నీ ఎందుకులే ఒక ఉద్యమకారు దగ్గరికి వెళ్తే ఎఫ్ఐఆర్ కాపిస్తాడు డబ్బులు ఇస్తే అన్నట్టు. అంటే ఉద్యమకారులు ఈరోజు డబ్బులు అమ్ముకునే పరిస్థితికి వచ్చినాం మనం. ఉద్యమాలకు పని చేసినటువంటి వ్యక్తులందరినీ పక్కకు పెట్టేసి డబ్బు ఇస్తే మాకు ఉద్యమకారుల సర్టిఫికేట్ వస్తుంది ఎఫ్ఐఆర్ వస్తుంది అన్నటువంటి విషయాన్ని మేము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంతటితో ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కోరె సాయిరాం గారు మాట్లాడతారని సభ. అక్క పేరు పుష్పక్క మహబూబ్నగర్ జిల్లా పుష్పక్క అన్న మర్చిపోయిన రెండక్క అక్క స్టేజ్ మీద మిత్రులు పేర్లు ఏమైంది పెద్ద ఆయన అదేదో పెద్ద ఆయన ఎవరు ఏంది అసలు మనం అక్క ఇట్లానే ఇప్పుడు దాకా సీనన్న మాట్లాడిండు. అయితే ఆయన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిండు. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన దాన్ని ఇలా మాట్లాడింది ఏంటంటే మా ఉద్యమకారుల గురించే కాదు, తెలంగాణలో మూసివేయబడ్డటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆల్విన్ ఐడిపి అనే కంపెనీలు అవి తెలిస్తే నిరుద్యోగ సమస్య పోతుంది. అది వదిలిపెట్టేసి ఏదో మేము ఉద్యమకారులం ఇక్కడ ఏదో ఉద్యమకారుల ఇళ్ల స్థలాల గురించి మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం ఉద్యమకారుల గురించి అని కాదు, ఖచ్చితంగా రైతులకు కానీ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉందా వీళ్ళకు లేదు, ప్లస్ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉందా? ఇలా మనం ఢిల్లీ సెంటర్లో విద్యార్థులు రోడ్డెక్కితే ఏమైంది పరిస్థితి? మీ పరిస్థితి కూడా అట్లా కాకుండా చూసుకోండి. నిరుద్యోగ సమస్యను ఎట్లా తీయాలంటే కనీసం వాళ్ళు ఓ వ్యాపారం చేసుకోవడానికైనా 1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు ప్రభుత్వం వడ్డీ రేట్లు రుణాలు ఇవ్వాలి, ఇస్తే వాళ్ళు ముందుకు పోతారు. ఇలా యువత పెడదాలు కట్టుకుంటుంటుంది. ఇలా పనులు లేక యువత చెడు వ్యసనాల వైపు గంజాను డ్రగ్స్ అను మందను మద్యమను అంతా ఆగమాగంగా ఉన్నది. ఇలా దాన్ని దృష్టిలో పెట్టి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకునే పరిస్థితిగా కల్పించాలి. వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇంకొకటి ముఖ్యంగా మహిళల పట్ల ఎలాంటి గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మహిళలు ఉద్యమం చేయలేదు, ఇంకా వీళ్ళే ఉద్యమం చేసిండ్రు అన్నట్టుగా మహిళలకు అవకాశం లేదు. ఎవరైనా మాట్లాడితే మైక్ కట్టు. నిజంగా మాట్లాడే ఉద్యమకారులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు రాస్తే కూడా చిట్టీలు రాకపోయి ఇస్తే కూడా తీసేసి పక్కకు పెట్టే పరిస్థితులు ఉన్నది. అలా ఏమైనా అలా ఏం నడుస్తున్నది, ఒక వ్యక్తి తీసుకపోయి లెటర్ ఇస్తే వెనకంగా ఉన్న లెటర్ గుంజుకుంటున్నాడు. ఆయన లెటర్ తీసేసుకొని వీళ్ళని మాట్లాడనిస్తలేరు. మరి అవతల వాళ్ళు అనుకున్నా అనుకోకుండా మేము ఒకటి మాట్లాడదలుచుకున్నాం. అది ఉద్యమకారుల కమిటీ లాగా లేదు, కోదండరాం జనసమితి కమిటీ లాగా ఉన్నది. అది కోదండరాంకి మేము ఎవరో తెలియదా? అవునండి, నేను ఒక వీడియో చూపిస్తాను. నేను తీసిన అక్కడ కూర్చునే వాళ్ళు ఎవరు కూర్చోవాలి? ఆ కమిటీలో ఉన్న ఎవరైతే కమిటీలో బాధ్యులు వాళ్ళు కూర్చోవాలి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు రిప్రజెంటేషన్ తీసుకొని పక్కకి వేస్తున్నారు, కొంచెం చించేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమా? ఎవరిని మాట్లాడనియరు. దేవుడు పెట్టుకున్నారు మరి మీ కమిటీ. ఫస్ట్ నుంచి కూడా మేము ఒకటే చెప్పినాం, ఐక్య కార్యాచరణ కమిటీ, యునైటెడ్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్, తర్వాత తప్పుగా మారినటువంటి ఈ కమిటీలను గుర్తించాలి. ముఖ్యంగా ఈ యునైటెడ్ ఫ్రంట్, ప్రజా ఫ్రంట్ టఫ్నే ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని సీరియస్గా తీసుకొచ్చిండు.
ఈ టీఆర్ఎస్ వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలు ఉంటారు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ చేసిండ్రు. కానీ ఏ ఆశయాలు లేకుండా ఏకైక ఆశయం ఒక్కటే, మాకు తెలంగాణ రావాలని చెప్పేసి ఆయన కొట్లాడింది అటుపక్క గద్దరన్న, ఇటుపక్క ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఆకుల భూమయ్య, తోట హనుమాన్లు, విమలక్క. వీళ్ళు లేరా కంపెనీలా? వీళ్ళు ఎక్కడ పోయిండ్రు? వీళ్ళని వదిలిపెట్టి ఒక కంపేసింది. మరి కంపేసినప్పుడు దానికి ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు? ఇలా పాఠం యాదగిరి గారు ఉన్నారు, విమలక్క ఉంది, తోట హనుమాన్లు గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళను ఉద్యమాలకు తీసుకొని ఆ రోజు ఏదైతే సభ అయితే గద్దరన్న పెట్టినా, విమలక్క పెట్టినా, ఎవరు పెట్టినా దానికి ముందంజలో ఉన్నటువంటి మిత్రులను తీసుకొని నడిపితే కంపెనీ నిర్మాణం నడిపితే ముందుకు పోతుంది. ఒకవేళ మమ్మల్ని ఇప్పుడు కేకేని పెట్టిండ్రు, ఆయన మమ్మల్ని గుర్తుపట్టడు, ఉద్యమకారులు గుర్తుపడతాడు. ఆయన ఇంత అంత గుర్తుపడతాడు అనుకుంటే మా కోదండరాం సార్ కూడా అంతే అయిండు. ఎందుకంటే ఆయన ఇంకా ఉండే వాళ్ళు కొంతమంది జనసమితి కార్యకర్తలు స్లిప్పులు తీసుకొని చేస్తున్నారు. ఇంకా ఇందులో దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే, మేము పోయిన రోజు 24 కదన్నా, 24 నాడు ఎంత దుర్మార్గం అంటే చిన్న చిన్న కమిటీలను సంఘాలను ముందు మాట్లాడిపించి పెద్ద సంఘాలంట. ఏడ పుట్టినాయన మీ పెద్ద సంఘాలు? ఎప్పుడు పుట్టినాయి? ఏడ పుట్టినాయి? ఎప్పుడు పుట్టినాయి? మీ సంఘాల రిజిస్ట్రేషన్ తీయండి. ఏడ చేసింది మీరు ఉద్యోగాలు? మేము ఇతరులు చిన్న సంఘాలంటే ఇలా పెద్ద సంఘాలంట. ఏం సంఘాలు? పెద్ద సంఘాలు. ఈ వైఖరిని మార్చుకుంటే బాగుంటుంది. ఈ వైఖరి మార్చకుండా వాళ్ళు ఇష్టమున్నట్టు వివరించుకుంటూ పోతే మరి గ్రామ స్థాయి నుంచి ఎవరైతే ఉద్యమం చేసిండ్రో, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క ఉద్యమకాన్ని కలుపుకొని అతి త్వరలో ఒక యాత్ర కూడా, మరి అది బస్సు యాత్రనా పాదయాత్ర అనేది కూడా ఒక యాత్ర కూడా స్టార్ట్ చేసి తెలంగాణ అమర విలాసాల సంఘ సమితి ముందుకు పోతుంది. మా అందరి రాష్ట్ర కమిటీ నిర్ణయం, మా గౌరవ అధ్యక్షులు పాపం యాదగిరి గారి నిర్ణయంతో రాబోయే రోజుల్లో, అతి త్వరలోనే రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి తీసుకోవాలి, మరి గ్రామ స్థాయి ఉద్యమాలు ఎవరు చేసిండ్రు ఆ ఊళ్ళలో పోతే తెలుస్తుంది. ఎవరు చేసినా ఆయన పలానా చేసిండే, కానీ తెలంగాణ ఉద్యమంలో మా ఊరు బల కొట్లాడి నేను చెప్తాను, ఊళ్ళలోనే చెప్తారు. ఈయన సర్టిఫికెట్ కూడా అక్కర్లేదు. ఊరంటే కేసు ఎఫ్ఐఆర్ అయిన కళాకారుల మీద కేసు ఎఫ్ఐఆర్ అని, కళాకారుల శ్రమ కంటే ఎక్కువ నమ్మిది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవి తెచ్చుకున్నారు మీరు. నిజమైన ఉద్యమకారులు ఊళ్ళలో ఉన్నారు, సోకాళ్ళు మాత్రం అక్కడ అసెంబ్లీ దగ్గరనో సెక్రటరీ దగ్గరనో ఫైర్ల కాడ ఉండి పదవులు సంపాదించుకుంటున్నారు. ఉద్యమకారుల పరిస్థితి ఏం చేయాలా? ఉద్యమకారులు ఏమంటే ఈ రోజు ఈ మీటింగు, ఆ రోజు ఆ మీటింగు అని నేను ఉద్యమాలు చేసి అలసిపోయిన వాళ్ళ కిరాలు కూడా ఎవరైనా మీరు మొత్తం రండి 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 గ్రామస్థాయి నుంచి గుర్తించలేరా మీరు? అది శాత కాదు. కమిటీలు మాట్లాడితే మాత్రం మేము ఇస్తాం ఇస్తాం ఇస్తాం, ఇంకెప్పుడు ఇస్తారు? సగం మంది వచ్చినాక ఇస్తారా? కళాకారులు ఎంతో మంది చనిపోయిన కుటుంబాలు వీధిలో పడ్డాయి, ఉద్యమకారుల కుటుంబాలు వీధిలో పడ్డాయి. అమరులైతే వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకునే వాళ్ళైతే ఇంకా దాని గురించి పట్టించుకునే లేదు. మేము ఆ రోజు కూడా అంటున్నాం, ఈ రోజు కూడా అమరులు ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో 1200 మంది అని మీరే చెప్తున్నారు కదా, ఆ 1200 మందికి 1200 కోట్లు ఇవ్వండి, మనిషికి 1 కోటి రూపాయలు. మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చిస్తున్నారా? ఖచ్చితంగా దీని మీద మరి చర్చ జరిపి అతి త్వరలో మేము ఖచ్చితంగా ఏం చేయాలనేది ఈ రోజు ప్రణాళిక కూడా మేము రూపొందించి అతి డేట్ కూడా ప్రకటిస్తాం. ఏ రోజు నుంచి మరి మేము ఒక ఉద్యమాన్ని లోపల ఆ గ్రామ స్థాయి ఉద్యమాన్ని తీసుకొచ్చి అందరినీ ఎవరెవరున్న గ్రామ స్థాయిలో వాళ్ళని గుర్తించాలి. ఇక్కడ ఫోక్కాలను కాదు గుర్తించేది, ఫైరవకారులను కాదు గుర్తించేది, గ్రామ స్థాయిలో ఉన్న ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి తెలంగాణ అమర విలాసాల సంఘ సమితికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సభను కొనసాగించాలి. మరి ఒక్కొక్కరి అభిప్రాయాలు తీసుకొని చివరిగా ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలనేది ఒకటి ప్రకటన కార్యాచరణ రూపొందించి ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుగా మా పెద్దలు మరి ఫస్ట్ నుంచి ఉద్యమకారుడిగా, ఉద్యమ కళాకారుడిగా
అన్ని రంగాలుగా ఉన్నటువంటి మా బుల్లెట్ వెంకన్న గారు తన అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. రాష్ట్రం వచ్చి ఇన్నాళ్ళైనా ఇంకా సాధించిన రాష్ట్రంలో అప్పులని కాలరాస్తే అడుక్కునే స్థాయిలో ఉద్యమకారులు ఉన్నారంటే చాలా బాధాకర విషయమే. కానీ ఈ కమిటీ పెద్ద సంఘాలు చిన్న సంఘాలు అన్నప్పుడే మాలాంటి వాళ్లకు గడ్డపారతోని గుండెలో గుద్దినట్టు అవుతుంది. అసలు ఈ సంఘాలు తెలంగాణ వచ్చినాక పుట్టినాయా, తెలంగాణ రాకముందు పుట్టినాయా? ఆ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు ఏ సంఘం వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేసిండ్రో వేదిక మీద కూకున్న వాళ్ళకు కొందరికి తెలవకున్నా కొందరికి ఎరికే కదా. మరి ఎరకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తాండ్రు? వ్యక్తుల పేరు చెప్పి పెద్దోళ్ళని చేయదలుచుకోలే, ఉద్యమ సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే. నేను నిజమైన ఉద్యమకారుల గురించి తెలిసిన వాళ్ళు ఆ కమిటీలో ఉన్నవాళ్ళు ఎందరో కొందరు ఉన్నారు కదా. మీకు తెలియదా? అమరవీరుల ఆశయ సాధన సమితి ఎప్పుడు జన్మించింది, అది ఎప్పుడు పురుడు పోసుకుంది, ఎక్కడ పోరాటం చేసింది, ఆ నేతలన్న మీకు తెలుసు కదా. వాళ్ళ వెనకాల మీరు చేలు కట్టుకుని నిలబడ్డోళ్ళే కదా. ఆ కొండ లక్ష్మణ బాపూజీ గారి, జయవలి గారిని, ఆ పెద్ద మందిని మీకు తెలుసు కదా. ఆ సంఘం ఉంది మీకు ఎరికే కదా. అందుకని ఇక మహిళల విషయానికి వస్తే అలనాడు పైన గవర్నమెంటు మహిళలకు మంత్రి పదవి లేదని విమర్శించిన వాళ్ళు ఈరోజు కమిటీలో తెలంగాణ సాధన ఉద్యమంలో గొంతెత్తి పాడి జైలు జీవితాలు గడిపి నష్టాలను కష్టాలను చూసి మిలిటెంట్ ఉద్యమాలు చేసిన ఇమలక్క తెలియదా? ఎందుకు కమిటీలో తీసుకోలేదు? అలాంటి ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు కదా. మీరు ఉద్యమకారులను తీసుకోకుండా పటేల్ కనుక పాలేరుని పెట్టుకొని పనిచేసుకురమ్మని పెట్టుకుంటే వాళ్ళకి ఎవరెరక ఉద్యమకారుల గురించి చిట్టీలు పంపితే చిట్టీలు పక్కకేస్తుంటాయి. ఇవాళ జైలు జీవితాలు గడిపిన వాళ్ళు, దెబ్బలు తిన్నోళ్ళు, ఉపాధి ఉపాధి అంటున్నాం కదా. కళాకారులకే కాదు, ఒక కళల కోసమే కాదు, మీరు ప్రైవేటుగా ఎన్నో సంస్థలని ప్రైవేటు సంస్థలకు ఇస్తుండే కదా. అవే ఉద్యమకారులకు ప్రకటించరాదు. ఆ నౌకరు వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ కొలువులు ఇస్తే వాళ్ళు కొలువులు చేసుకుంటారు కదా. ఈరోజు మీరేమిస్తుండ్రు జీతం? నౌకరు చేస్తున్న కళాకారులకు 30,000 రూపాయల జీతం ఇచ్చి 37 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు బొమ్మంటే వాళ్ళు పోయి మీరు ఇచ్చే జీతం వాళ్ళ ఛార్జీలకు కూడా సరిపోవట్లేదు. ఆ కళాకారులకు కూడా ఉపాధి కలగాలని ఒక కళాకారుని కోరుతూ ఈరోజు ఉద్యమంలో ఇలాక మా సీనన్న చెప్పినట్టు తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసింది నక్సలిజం. అది సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీ, అప్పుడున్న పీపుల్స్ వార్. వేలాది మంది ఈ ఉద్యమం పేరుతోనే తెలంగాణని ఎక్కడ ఉండి నడిపించిండ్రు. వాళ్ళు ఆ రోజు పరద మీద లేరు. ఈరోజు కొన్ని కారణాల వల్ల వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ కాడ ఎఫ్ఐఆర్ ఉండదు, ఏఆర్ ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా ఉద్యమంలో గుర్తించి అప్పుడున్న జనశక్తి పార్టీ నాయకులని, అప్పుడున్న పీపుల్స్ వార్, ఈరోజు మావోయిస్టు పార్టీ నాయకులను కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని మా అమరవీరుల ఆశయ సాధన సమితి డిమాండ్ చేస్తుంది మరియు కోరుకుంటున్నాం. నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని దాంట్లో ప్రధాన ఉద్యమకారులు ముందున్న వాళ్ళని గుర్తించండి. ఈ రోజు వరకు కూడా పుట్టగొడుగుల్లా కొన్ని సంఘాలు పుట్టుకొస్తూ మేము మా సంఘం చెప్తేనే మీకు కొలువు వస్తుంది, మా సంఘములు ఉంటేనే మీకు ఇల్లు వస్తుంది, మా సంఘములు ఉంటేనే మీకు లోన్ వస్తుందని వసూళ్ల కార్యక్రమాలతో కొన్ని చిన్న అవి పెద్దగా శూన్యం నా నోటానను. అలాంటి సంఘాలని మీరే గుర్తించండి, నిజమైన ఉద్యమకారులను గుర్తించండి. కానీ మేము మొన్న ఈ ఉద్యమాల కన్నా కొద్ది రోజుల ముందు మా రోజు వీరన్న అమరుడైన రోజు నుంచి గద్దరన్న సమాధి వరకు మేము చేసిన పాదయాత్రలో ఉద్యమకారులు ప్రతి గ్రామంలో కలిసి ఒక్కొక్క ఉద్యమకారుడు ఏ రకంగా చెప్పిన రిపోర్ట్ మా అమరవీరుల ఆశయ సాధన సమితి దగ్గర ఉన్నది. ఈరోజు కూడా మేము మళ్ళీ మా గౌరవ నాయకులైన పాచం యాదగిరన్న గారు మరియు మా కమిటీ కూర్చొని మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ ఉద్యమ బాటలోనే పోవాలని, ఉద్యమ కళని వేగం చేద్దాం, మళ్ళీ ఉద్యమిద్దాం, పోరాడితే
పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్పన్నట్టుగా మళ్ళీ మారోజు వీరన్న బెల్లి లలితక్క ఆటపాటలతోని గద్దరన్న ఆశయాల సాధన కొరకు మేము మళ్ళీ అమరవీరుల ఆశయ సాధన సమితి మళ్ళీ మేము లడాయికి సిద్ధమవుతాం. మేము యాత్రలు కాదు, మళ్ళీ గ్రామాలకు వెళ్ళి గ్రామంలో ఇప్పుడు చూడండి ఒక వేదిక నడుస్తుందంటే, ఒక కేసు అయ్యిందంటే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలందరినీ పక్కకు పెట్టి ఇంతమంది స్టేషన్కు రాలేమని నాయకుల పేర్లనే నాయకులు అరుస్తాయి, నాయకులు జైలు పడడం జరిగింది. కానీ కొట్లాడిండు పిల్లలు, పోరాటం చేసిండు పిల్లలు, స్టే చేసిన ఆయన, మైకు పెట్టిన ఆయన, డోలు కొట్టిన ఆయన, డప్పు కొట్టిన తను, వండి పెట్టిన తను, ఇస్తారు తెచ్చిన తను, ప్రతి ఒక్కరు ఉద్యమకారుల కిందకు వస్తారు. కాబట్టి ఉద్యమకారులకు ఎఫ్ఐఆర్ అనే మాట కాకుండా అందరికీ ఉపాధి కల్పించాలని మా అమరవీరుల ఆశయ సాధన సమితి పాలకులని ప్రశ్నిస్తూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాం. ఉద్యమాలు మళ్ళీ ఈరోజు చూస్తున్నారు, చిన్న చిన్న ఉద్యమాలు చిలిపి చిలిపి గాలి వానలు ఎలా అవుతున్నాయో, ఈ తెలంగాణ గడ్డకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. ఇది పోరాటాన్ని మళ్ళీ పోరు పందగబోయి మళ్ళా ఉద్యమకాల రోజులు ఎక్కకుండా చూస్తూ త్వరలో మీ కమిటీ నిర్ణయాలు మారుస్తూ అందులో ఉద్యమకారులని ఒక మహిళలని పలానక్కన మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎవరైతే ఉద్యమానికి గజ్జె కట్టుకొని గొంగడేసుకొని నడిచిందో అలాంటి వాళ్ళని కూడా మీ వేదిక మీద కూకబెట్టాలని, మీ కమిటీలో ఒకరు ఉండాలని. ఇప్పుడు కేకే గారు అంటే మాకు అందరికి ఎరికే. కేకే గారికి మేము తెలుసా? చచ్చిపోయిన మారు వీరన్న గారిక. కేకే గారికి వీరన్న ఎవరో తెలుసా? కేకే గారికి బెల్లి లలితక్క ఎవరో తెలుసా? అందుకనే అన్నా నువ్వు ఉండే స్థాయిలో ఉండు, కానీ కించపర్సెంట్ మాట్లాడకుండా ఉద్యమకారులను గుర్తించి మా అందరికీ న్యాయం జరిగేలా కొట్లాడిన ఉద్యమకారులందరూ కూడా అలనాడు అమరుడైన కుటుంబాలకు మా వరంగల్ జిల్లాలోనే పాటలు పాడినందుకు ఐలన్నని ఎన్కౌంటర్ చేసిండ్రు పద్మాక్ష గుట్టాల. ఐలన్న ఏం తప్పు చెప్తే పాట పాడితే కదా చంపింది. ఆయన పేరు నక్సలైట్గా చంపారు కానీ అలనాడు పాట పాడినందుకే. కాబట్టి అలాగనే పొట్ల భూపతి ఎన్కౌంటర్ కావచ్చు, ములుగన్పూర్ ఎన్కౌంటర్ కావచ్చు, అలా చచ్చిపోయిన కళాకారుల కుటుంబాలకు కూడా వాళ్ళకు కూడా సహకరించాలని మన సంఘం నుంచి ఉద్యమకారులారా, దయచేసి సంఘాలు పెట్టుకున్న నేతలారా, మీరు సంఘాల కొరకు పోరాటం చేయండి. కానీ ఒకరిని ఒకరు విమర్శించుకొని మనము ఆకాశం మీద ఊమిస్తే మన మీద పడ్డట్టు దయచేసి ఒక సంఘాలను విమర్శించుకుంటూ మనం లొల్లి పెట్టుకొని చెట్టుకొక్కలము గుట్టకొక్కలుగా ఉద్యమకారులము చీలిపోతే మనకు ఇబ్బందులైతే గట్టిగానన్న నేతలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి హక్కుల కొరకు ఉద్యమం చేయాలని ఉద్యమ నేతలందరూ కూడా మా అమరవీరుల ఆశయ సాధన సమితి విజ్ఞప్తి చేస్తున్నది. కలిసి పనిచేద్దాం, మన హక్కులని సాధిద్దాం, పోరాటానికి సిద్ధమవుదాం, మాటలను బంద్ పెడదాం, పోరాటాన్ని సిద్ధం చేద్దామని అన్ని సంఘాలకు కూడా కలిసిపోతానికి మా సంఘం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, సాధన కొరకు పోరాడుతున్న నేతలారా మీ అందరికీ సలాం. కానీ కొందరు కించపరిచే విధంగా మాత్రం నేతలను మాత్రము నిలదీయడానికి మిగతా నేతలందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీకి విప్లవాభి వందనాలు తెలుపుతూ జోహార్ అమరవీరులకు జోహార్ తెలుపుతాం. జోహార్ అమరవీరులకు, జోహార్ గద్దరన్నకు, జోహార్ జాతిపిత గద్దరన్నకు, జోహార్ మారోజు వీరన్నకు, జోహార్ బెల్లి లలితక్కకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ వెంకన్న. ఇది పరతాలన్న ఎటు పోతుంది నేను వస్తున్నాను. మళ్ళీ ఇది మీ మైక్ అయిపోయా. ఓకే. ఇప్పుడు చెల్లె ధనలక్ష్మి ఆమె ఆ కమిటీకి పోయినప్పుడు ఏమేమి అనుభవాలు వచ్చినాయో మా చెల్లెకే తెలుసు. మా చెల్లె కూడా దాని మీద స్పష్టంగా వివరించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉద్యమాభివందనాలన్న అందరికీ, అక్కకు కూడా. ఒక కమిటీ అని పెట్టిరు, మరి ఈ ప్రభుత్వం మహిళకు పెద్ద పీట వేస్తా అంది. మరి ఉద్యమ కమిటీలో ఒక చిన్న చైర్ ఎందుకు వేయలేదో మరి ఆ ప్రభుత్వ విఘ్నతకే వదిలేస్తున్నాం.
ఎందుకంటే అక్కడికి వెళ్ళిన మహిళలు అన్ని కమిటీకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. ఈ రోజు ఇది, ఒకరోజు జర్నలిస్టులు అన్నారు, ఒకరోజు ఉద్యమ కమిటీలు అన్నారు, సంఘాలు అన్నారు, అన్ని డేట్లు ఫిక్స్ చేసుకున్న తర్వాత మహిళలకు సంబంధించి కొంతమంది అక్కడికి వెళ్ళి మా గోస కూడా వినండి, మా బాధలు కూడా వినండి, మహిళలకు సంబంధించి ఉద్యమంలో మేము చేయకుండా తెలంగాణ ఉద్యమం రాలేదు అని తన వంతుగా గలమెత్తినందుకు కోదండరామ్ సార్ కావచ్చు, అక్కడ ఉన్న కమిటీ కావచ్చు, ఒకరోజు మహిళలకు ఆ కమిటీ అనేది ఒకరోజు టైం ఇచ్చింది. అక్కడికి వెళ్ళినాం. ఆ కమిటీ టైం ఇచ్చినప్పుడు బిఫోరే ఇంటిమేషన్ అందరికి ఇచ్చేది ఉండే. ఎవరికి మహిళలకు ఏదో నాకు తెలుసు, నేను ఇంకో అక్క చెప్పిన, ఇంకో అక్క ఇట్లా వచ్చిర్రు. మరి గ్రామ స్థాయిలో ఉద్యమ మహిళలు లేరా? మండల స్థాయిలో లేరా? జిల్లా స్థాయిలో లేరా? మరి వాళ్ళందరికీ ఇంటిమేషన్ అనేది ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ బాధలు ఈ కమిటీకి ఏ విధంగా వాళ్ళు గుర్తిస్తారు? కాబట్టి అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం అనేది తొలిదశ ఉద్యమంలో జై తెలంగాణ అన్నందుకు 18 ముక్కలుగా నరకబడిన మా బెల్లి లలితక్కను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఎందుకు మర్చిపోయినాయి? ఒక మహిళని మర్చిపోయిందా? ఎక్కడెక్కడో సంబంధం లేని విగ్రహాలను తీసుకొచ్చి హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టినప్పుడు ఈ ప్రభుత్వాలు మా బెల్లి లలితక్కను ఎందుకు విగ్రహాన్ని ఆవిష్కరించలేకపోతుంది? ఇది మా మహిళల పట్ల చిన్న చూపు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు. అంతేకాకుండా ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై, విద్యార్థులపై కూడా ఇప్పటి వరకు కేసులు ఉన్నాయి. ఆ కేసులు తక్షణమే కొట్టివేయాలి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమ మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం నుండి కలిగే ఉపాధులన్నీ వాళ్ళకు కూడా చేరాలని కోరుకుంటూ ఇక్కడికి నన్ను పిలిచినందుకు అక్కడ మాట్లాడదామంటే కనీసం మేము చిట్టి ఇచ్చినాం. సార్ ఇది తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి అని అందరు ఇవ్వండి అమ్మా అన్నారు. ఇచ్చినాక చూసారు, పక్కన పడేశారు. అదేంటి సార్ మా పేరు విలువలేదంటే చాలమ్మా మేము పిలిచాము, అయిపోయిందమ్మా, రండి 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 రండి, వచ్చి మీరే కూర్చుని మాట్లాడండి అంటే ఇంత వెటకారం. అంటే వేరే పురుషులు వచ్చినప్పుడు అట్లా మాట్లాడిరా? నాతో పాటు సాక్ష్యంగా అక్క కూడా ఉంది అక్కడ. సార్ మేము మాట్లాడలేదండి, మాకు ఛాన్స్ ఇవ్వండి, మా వంతుగా మా బాధ కూడా మేము చెప్పుకుంటామంటే మీరు వచ్చి కూర్చోండి అమ్మా, మీరే వచ్చి మాట్లాడండి, మేము పోతాం, మీరు మాట్లాడుకోండి అంటున్నారు. అసలు ఎంత ఇంకా కొన్ని విషయాలలో కూడా మాట్లాడారు. మీడియా పరంగా కూడా సారీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేమందరం మహిళలం కొన్ని విషయాలలో మేము అగ్రి అయ్యాము. లేదంటే ఈ రోజు ఈ ఉద్యమం అనేది ఇంకో విధంగా ఉంటుండే మహిళలు. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ పాలకులారా, మహిళలను, ఉద్యమకారులను ఖచ్చితంగా గుర్తించుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలో కావలసిన నిధులు కానీ, నియామకాలు కానీ ప్రతి ఒక్కటి గ్రామ స్థాయిలో అందరికీ అందాలని కోరుకుంటూ అన్న థ్యాంక్ యూ అన్న. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ఎటనో ఎవరు కూడా మాట్లాడనిస్తున్నారు, వాళ్ళకి అవకాశం కూడా ఇస్తున్నారు. ఎందుకు అవకాశం ఇస్తలేరంటే వాళ్ళకు నిజాలు మాట్లాడేటోళ్ళంటే పడదు, నిజమైన ఉద్యమకారులు అంటే నాకు పడదు. అక్కడ ఏమైనా కొంతమందిని మాత్రమే నిజమైన ఉద్యమకారులను పిలిచి కొంతమంది వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళను మైకులు ఇస్తున్నారు. ఇది 100% తప్పు. ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు చెల్లె చెప్తున్నది, నేను స్లిప్ తీసుకొచ్చేస్తాను కేసులు, ఇది నాకు కూడా జరిగింది. మరి ఈ కమిటీ ఏం చేస్తుందో చూసి ఈ 2 రోజుల తర్వాత ఈ రోజు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు తీసిన దానికి వాళ్ళే ఏం చేయాలనే దాని మీద భవిష్యత్ కార్యాచరణ వేరే చెప్తారు. అక్క పుష్పక్క మాట్లాడవలసిందే కోరుతుంది. సభ మీద ఉన్న అన్నలకి, చెల్లెకి నా ఉద్యమ అభిమానాలు. చెల్లె చెప్పింది నేను చెప్పింది ఒకటే. ఇది కాలయాపన కమిటీ లాగానే అనిపించింది మాకు. మేము నా 4 days వెళ్ళామంటే 4 days వాళ్ళ వెనకనే నిలబడ్డాం కుర్చీలో కూర్చునేదానికంటే. ఇస్తారేమో అని ఆశ పెట్టుకొని పోయిన దాన్ని చూసి మాకు నీరసించిపోయి ఇక అలసిపోయినాం మేము. ఇక మాకు మాట్లాడేది లేదు, మేము చెప్పుకునేది లేదు అని. ఇంకా చెల్లె చెప్పింది, నేను చెప్పింది ఒకటే. కాకపోతే అక్కడ సభ మీద
ఆ కుర్చీలో ఒక వెలితి ఏమని అంటే ఒక మహిళ లేకపోవడం. ఆమెన్న చెప్పుకునే వాళ్ళమేమో మేము, ఆమెన్న కొంచెం మమ్మల్ని చూసి గుర్తుపెట్టుకునేదేమో. ఇప్పుడు అక్కడ జరిగింది ఉద్యమకారుల జరిగినట్టుగా లేదు, ఏదో వాళ్ళకి సపోర్ట్ చేసి రికమెండ్గా జరిగినట్టుగానే అనిపించింది మాకు. అక్కడైతే చాలా బాధపడి మేము ఇంకా అసలు ఏమో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నామంటే కూడా మాకేమి దాని విషయంలో ఇంకా మాకు జరుగుతుందా జరగదా అనే ఆ ఆలోచనలో ఉన్నాము. ఏం జరుగుతుందో ఇప్పుడు కమిటీ వేశారు కానీ ఆ కమిటీలో కూడా ఎవరికి వస్తాయో ఎవరికి రావో మాకు కూడా ఆశలు అనేవి ఆశ పోతుంది. జరుగుతుందో జరగదని అయితే మాకైతే 100% నాకైతే ఆశ మొన్ననే పోయింది. ఎందుకంటే వాళ్ళ వెనక నిలబడి లాస్ట్ చిట్టీలు అయిపోతే టికెట్ మీద కూడా రాసిచ్చాము మేము. చిట్టి మీద లాస్ట్ మినిట్ కూడా మేము రాసిచ్చాము. వాళ్ళు మమ్మల్ని అసలు ఇక వాళ్ళ మనసులో ఏమో అనుకున్నారో మాకు తెలియదు కానీ మేము చూసి అలసిపోయి ఇంక వెళ్ళిపోయాం మేము. ఇంకా ఇప్పుడు ఉద్యమకారులు అని గుర్తింపు అన్నారు, ఏం గుర్తిస్తున్నారో మాకే తెలియదు. మేమా ఇక స్పీచ్లు ఇవ్వడానికి మేమేమో పొలిటికల్లో జరగలేదు, ఉద్యమాలు చేసినాం. వాళ్ళు అదేమన్నారు, ఎఫ్ఐఆర్లు అన్నారు. ఇందాక అన్న చెప్పాడు బుల్లెట్ వెంకన్న, అది నిజమన్నా నువ్వు చెప్పింది. మనం ముందర ఉన్న అన్నలు ఆడపిల్లల్ని వెనక్కి నెట్టి వాళ్ళు ముందు పోయి డీసీఎం ఎక్కారన్న, ఇది మాత్రం 100%. ఎందుకు అని అంటే ఆడపిల్లలు అక్కడ కొంతమందికి ఆ సందర్భంలో కొంతమందికి ఇంట్లో గొడవలు అయ్యి అదేదో వేరే వెళ్తిగా అనిపించినందుకు ఆ నెక్స్ట్ మినిట్ నుంచి ఆడపిల్లల్ని స్టేషన్లో మెట్లు ఎక్కనివ్వలేదు, డీసీఎం లెక్కనివ్వలేదు, జీప్ లెక్కనివ్వలేదు. ఇవన్నీ మరి చూసిన వాళ్ళు అందరు పెద్ద మనుషుల కుర్చీలో కూర్చున్నారు. కానీ ఆడ మాట్లాడే మాటలు కానీ వాళ్ళు మాటలు మాకు చాలా బాధాకరంగానే అనిపించినాయి. చెల్లె చెప్పింది, ఇక మేము ఒక్కరు చెప్పింది అందరి మనసులతోనే ఆ అమ్మాయి చెప్పింది. ఇక నేను చెప్పా ఆమె చెప్పా ఇక్కడ సభల్లో కూర్చున్న వాళ్ళకి టైం వేస్ట్ అనిపిస్తుంది మాకు. ఇక మేమైతే దాని గురించి మాట్లాడితే మాకు ఉందో లేదో అది ఇక రేవంత్ అన్న గుర్తించాలి. మాకు మరి ఇంత దూరం తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఆశలు కల్పించాడు, ఇన్ని రోజులు మర్చిపోయినాం, మళ్ళీ ఆశలు కల్పించాడు. మరి ఆశలు కల్పించి ఆయన చేస్తారా లేకపోతే కాలయాపన కమిటీ అనేది అయితే అర్థం కావట్లేదు. నమస్కారం అన్న. మిత్రులు ఉమ్మడి మహబూబ్ జిల్లా అధ్యక్షులు మా సైదు గారు మాట్లాడాల్సింది. జై తెలంగాణ, జై అమరవీరుల ఆశయాల సాధనకై సమితి మరి అన్న రాష్ట్ర అధ్యక్షులు గారు సాయన్న గారు, అదేవిధంగా అన్న పెద్దలు మరి అక్క, మరి ఇక్కడ ఉన్నటువంటి శుభవేంద్రుల సీనన్న గారు, మన కాక గారు, అక్కగారు, అందరికీ జై తెలంగాణ. అమరవీరుల ఆశయ సాధన సమితి ఈరోజు అంటే చాలా నుంచి ఇది పురుడు పోసుకున్నది. మెల్లమెల్లగా అడుగులేసి నిజంగానే అమరవీరుల కోసం, అమరవీరుల ఆశయ కోసం 12 మంది బలిదానం అయితే ఎవరు పట్టించుకోకపోతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పరిపాలించిన ఉడక అమరవీరులను గుర్తించలేదు. ఈరోజు మరి మన అమరవీరుల ఆశయ సమితి అన్నవారు ఈ సమితికి ఈ కమిటీ అమరవీరులు కావచ్చు, మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ కోసం మొట్టమొదటిన తెలంగాణ కావాలని చెప్పి కోరిన వ్యక్తులు అందరి గురించి కావచ్చు, మరి ప్రతి గ్రామం గురించి కావచ్చు, పల్లె గురించి కావచ్చు, తెలంగాణ కోసం సాధన చేసిన అందరి గురించి ఈరోజు మన కమిటీ, ఈ రాష్ట్ర కమిటీ మరి అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు పాశమన్న గారు లేరు. మరి అదేవిధంగా అందరి గురించి మాట్లాడారు ఇందాక. కాబట్టి ఈ కమిటీని ముందు ఇంకా అన్న చెప్పినట్టు ప్రతి విలేజ్కి, ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వెళ్ళి ఈ కమిటీ గురించి, ఈ కమిటీలో జరుగుతున్న ఆశయాల గురించి, రేపు జరగబోయే సమస్యల గురించి, ఈ తెలంగాణకి వచ్చింది ఏంది, తెచ్చింది ఏంది, ఇచ్చింది ఏంది అనేది ఈ ఆశలపైనే ఇప్పుడున్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి కొత్త కమిటీలు వేసారు. ఆ కమిటీలో మన కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ అసలు ఈ తెలంగాణ ఉద్యమం గురించి ఉడక ఆయన వ్యతిరేక వ్యక్తి, ఒక కోదండరాం తప్ప. అలాంటి పెద్దలు ఉడక ఆ పక్షాన పోయి ఆయనతో ఉండడం అనేది అది నిజంగానే దురదృష్టకరం. కానీ ఈరోజు మన అమరవీరుల ఆశయ సాధన సమితి నిజంగా అమరవీరుల పక్షాన ఉండి 12 మంది బలిదానం చేసుకున్న అమరవీరులు కావచ్చు,
తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తులే కావచ్చు, యువకులు కావచ్చు, అందరి కోసం, మహిళలే కావచ్చు, వీళ్ళందరి కోసం ఈ రాష్ట్ర సమితి పనిచేస్తూ ముందుకు తీసుకెళ్ళి ప్రతి పల్లెకు జిల్లాకి ఖచ్చితంగా మన అమరవీరుల సాధన కోసం ఏం చేయాలనే ఆశయం పైన మన సాయన గారు, శ్రీరణ గారు, అదేవిధంగా మన చెల్లెలు, మరి అదేవిధంగా అన్నగారు, పెద్దన్న అందరం కలిసి ఖచ్చితంగా పనిచేస్తాం. ఖచ్చితంగా నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నాకు ఇచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అమ్మ ఇందిరానా అమ్మ రండమ్మ, పైకి రండి. అటు కూర్చోలేము, చూడండి అటు. ఇప్పుడు మరి ఉద్దేశించి మిత్రులు కూడా యాదవ్ మాట్లాడవలసింది గుర్తు. మా దేవరకొండ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడు. తెలంగాణ అమరవీరులు అవసరానికి నిర్వహిస్తున్నటువంటి సమావేశంలో సేవలు రాష్ట్ర అధ్యక్షులు కోనసీమ గారు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ఉద్యమాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పాల్గొన్నాము. గుర్తింపు లేని వాళ్ళు కూడా, పేపర్ కట్టింగ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఆడేది చలో బృందాల్ తెలంగాణ జాతర చిర అనే పాట రిలీజ్ బిహెచ్ఎల్లో జరిగిన సందర్భం. నా దగ్గర అప్పుడు కనీసం ఒక ఫోన్ కూడా లేదు. సాయిరామ్ సార్తో పాటు నేను వెళ్ళేవాడినప్పుడు కొంచెం ఫోన్ లేదు. అలాంటి వాళ్ళకి ఏం గుర్తింపు ఉంటుంది? ఉండదు. సంతోషన్న, పౌలం సంతోషన్న, నేను అన్న నిలిచిడన్న వాళ్ళతో పాటు పనిచేసి నాకు ఫోన్ లేదు. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి గుర్తింపు ఉండదు. లేదు అప్పుడు ఒకసారి మనుషులలో అయితే ఆఫీస్ కాశ్మీర్లో ఇది మన వెంటావార్పు రోడ్డు మీద ధర్నా జరిగినప్పుడు అందులో కూడా పాల్గొన్నాను. కేసులు వాళ్ళ లోపల పోయి నేను బయటపడ్డాను, కూర్చోబెట్టాను. అప్పుడు మన దగ్గర ప్రూఫ్ లేదు. నేను వాళ్ళతో పాటు పని చేస్తా. అలాంటి వాళ్ళని కూడా చాలా మంది ఉన్నారు. అన్న చంద్రశేఖర్ గారిని స్టేట్ ఆఫ్ గా అభినందిస్తున్నాను. అట్లాంటి వాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఉన్నారు ఇంకా ఉండి పనిచేసేవారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఒక చిన్న పాట. ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, ప్రతి ఒక్క సంఘాలు అందరూ కూడా అందరం ఒకటే అనే నినాదంతో ఒక పాట. అందరం ఒకటే చెట్టు కొమ్మలం మట్టి మనసులం, అందరం ఒకటే చెట్టు కొమ్మలం మట్టి మనసులం, మేమే మట్టి మనసులం, ఉద్యమ నేలన ఊపు రోసుకున్న ఉక్కు గుండెలం, చెక్కు చెవల మట్టి చరితలం, తెలంగాణ కోటి పూల అందాలు బతుకమ్మగా కొలిచే బౌద్ధ కాంతులం, పూల పరిమాణాలు పుప్పొడైన అచ్చ తెలుగు అక్షరాల వెలుగు రేఖలం, పోరాట పటిమను చైతన్య బలమును, పోరాట పటిమను చైతన్య బలమును, మీరు పోషకున్న త్యాగశూరులో మట్టి మనసులో, మేము మట్టి మనసులో, ఉస్మానియా తెలుగు నిజామీ సెంట్రల్ విశ్వవిద్యాలయ కొత్త కిరణాలం, సద్బంధ జాతుల సామిక వృత్తులను మనసు కద్దుకున్న బుద్ధిజీవులం, మనసు కద్దుకున్న బుద్ధిజీవులం, చదువు విలువ తెలిసి అక్షరంగా ఒదిగి, చదువు విలువ తెలిసి అక్షరంగా ఒదిగి, అంబరమంతెత్కే జ్ఞానవంతులం, మట్టి మనుషులం, మేము మట్టి మనుషులం, సింగరేణి తోడు కార్మిక కర్షకుల గొప్పను కీర్తించే చెమట చుక్కలం,
చెమట చుక్కలం మలిదశ తొలిదశ తెలంగాణ అమరులైన వారి నిత్య స్వప్నాలం మేము నిత్య స్వప్నాలం ఓరు గల్లు తీరు తోలు డప్పుల బారు ఓరు గల్లు తీరు తోలు డప్పుల బారు సమ్మక్క సారక్క పోరు బిడ్డలో మట్టి మనసులో మేము మట్టి మనసులో అందరం ఒకటే చెట్టు కొమ్మలో మట్టి మనసులో సాహిత్య మకరంద పుక్కోడి లద్దెటి కుసుమాల మడుగుల పొద్దు పొడుపులం కుసుమాల మడుగుల పొద్దు పొడుపులం సందాన్ని కదిలించే పల్లె పాటల్లోన జానపదుల అలల పాటల మురుగులం సావిత్రిబాయి పూలే ఆశయ సాధనలోన సాగిన వాళ్ళం సావిత్రిబాయి పూలే ఆశయ సాధనలోన సాగిన వాళ్ళం అంబేద్కర్ రమబాయి విలువ చూసి స్ఫూర్తితో ముందుకు పోయేటి వాళ్ళం అందరం ఒకటే చెట్టు కొమ్మలం మట్టి మనసులం మేము మట్టి మనసులం జై తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి అందరం సమానమే అని ఈ పాటతో ఒక చిన్న పాట రాసి వెళ్తాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు, వందనాలు. మంచి పాట వినిపించినావు. ఇప్పుడు అమ్మ ఇందిరా గారు తెలియదు. ఈరోజు మరి తెలంగాణ ఉద్యమకారుల ఆశయాల సాధన సమితి ఆశయం అందరికీ ఆశయమే. అందరికి కావాల్సింది ఉద్యమంలో 1200 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి కాబట్టి మరి ఆ 1200 మంది కంటే ఎక్కువ కూడా అన్ని తెలంగాణ జిల్లాలలో చాలా హెల్త్ నుంచి చూసుకుంటే వాళ్ళ సర్వం జీవనోపాధి మొత్తం కూడా అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఒక కేకే కమిటీ పెట్టేసి వీళ్ళందరికీ ఇది చేస్తాం అది చేస్తామని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు అవుతుంది ఏమవుతుంది అన్నది కూడా అందరికి ఒక ప్రశ్నగా మిగిలింది. మరి దాన్ని మనం సాధించుకుంటామా లేదా అన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక గుండెల్లో ఒక భయం అన్నది ఉన్నది. దీని మీద మనం ఎక్కడైతే తెలంగాణ మొత్తంలో తెలంగాణ వైజ్గా కమిటీలు మరి అన్న ఇంతకుముందు నేను వచ్చేసరికి చెప్తుండే నియోజకవర్గాల కమిటీలు అట్లా ఏరియా వైజ్లో కూడా కమిటీలు వేసి వీళ్ళకి ఏం చేద్దాం అన్నది కూడా ఒక ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకు సజెషన్స్ చాలా మంది అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద మరి తెలంగాణలో కళాకారులు చాలా మంది కూడా ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి పిల్లలు వాళ్ళకున్న ఆస్తులు కూడా ఒక 2 ఎకరాలు ఎకర భూమి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అన్ని అమ్ముకొని కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకి అది లేదు ఇది లేదు. హైదరాబాద్లో వచ్చి కూడా ఒక చిన్న ఇంట్లో కిరాయికుంటూ వాళ్ళు ఏదో జీవనోపాధి చేసుకున్నామంటే కూడా వాళ్ళకు జీవనోపాధి కూడా లేకుండా పోయింది. మరి దీని మీద మన ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మరి తొందరగా ఆలోచించి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 250 గజాల ఇల్లు కట్టి ఇవ్వాలి, వీళ్ళకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, మరి వీళ్ళకు పింఛన్లు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా తెలంగాణ కళాకారులను గుర్తించుకుంటూ వీళ్ళకి తొందరగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా సంస్థ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. మరి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా ఒకటే ఇప్పుడు అన్న పాట పాడినట్టుగా ఒకటే చెట్టు, ఆ చెట్టుకు ఆకులన్నీ కూడా మన అందరమే కాబట్టి ఒకటే చెట్టులాగా మనం అందరం ఒకటే దాని మీద నిలబడి అందరం ఒకటే గోల్ మీద మనం అందరం పనిచేస్తే కానీ ఇది అనుకున్నది ఇప్పటికి కూడా మనం సాధించుకుంటాం. అందరం ఒకటైతే సాధించుకుంటాం. ఇట్లనే వేరేగా పెట్టుకుంటే దీని మీద ఇంకా కొంచెం వెనక పడిపోతామేమని అనిపిస్తుంది. జై భీమ్, జై తెలంగాణ. మొన్న సెంట్రల్లో ఒక విషయం జరిగింది. ఏంటిది అని అంటే ఒక కొటేషన్ పెట్టారు, ఎవరో జర్నలిస్టులే పెట్టారు. ఆ కొటేషన్ ఏమని పెట్టారంటే నీట్ అనేది నీట్గా పెట్టింటే బొద్దింకలు రోడ్లపైకి వచ్చేవి కాదని. ఇప్పుడు ఉద్యమకారులు కూడా అంతే,
చేసేది ఏదో కమిటీ వేశారో అదొకటి అనుకున్నది చేస్తే మేము కూడా ఇలా ఉంటుంది. మళ్ళీ ఉద్యమాలు రోడ్లు ఎక్కకుండా చూసుకుంటే మంచిదని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అక్కడ చెప్పింది చాలా బాగుంది. ఎందుకంటే నీటు పెట్టకపోతే మీరు బొద్దింకల లెక్క రావాలి. కానీ ప్రతి దగ్గర కూడా ఏ సమస్య అయినా ప్రభుత్వం క్లియర్గా ఈ ఉద్యమకారులనే కాదు ఎవరి సమస్య అయినా నీట్గా ఆలోచించకపోతే మరి ఎవరైనా బొద్దింకల తోటి ఏమైందో అది ఒకసారి చూసుకోవాలి. ఎవరైనా ఖచ్చితంగా ఇప్పుడే మా వరంగల్ నుంచి వచ్చిన మా కార్యదర్శి గారు పూలక మాట్లాడాల్సిందిగా కొడుతున్నాం. తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి మిత్రులందరికీ మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ఉద్యమ వందనాలు. తెలంగాణలో అనేక ఇబ్బందులు పడి అనేక పోరాటాలు చేసి ఉద్యమంలో తెలంగాణ రావాలని మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. కానీ మన నీళ్లు నిధులు మన పిల్లల కోసం మనం బాగుపడతాం, మన పిల్లలు భవిష్యత్తు ఉంటాయని మరి అనుకున్నాం. కానీ ఆ విధంగా కాలేదు. మరి ఉద్యమంలో మరి ప్రతి ఒక్కరూ పాల్గొని ఎన్నో లాఠీలతోటి దెబ్బలు పడి తెలంగాణ తెచ్చుకున్నాం. కనుక మరి ఇక మాకు ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలుపరచాలని మరి ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వాలని మరి మాకొక హాస్పిటల్లో ఐడి కార్డు కూడా ఇవ్వాలని మరి హెల్త్ కార్డు ఇవ్వాలని మాకు ఉద్యమకారులకు మరి అప్పుడు స్వతంత్ర సమరయోధులకు ఏ విధంగా అయితే 30,000 పింఛను ఇస్తారో ఆ విధంగా మరి ఉద్యమకారులను కూడా గుర్తించి మరి ఆ పింఛను ఇవ్వాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి నా పేరు అరూరి పూలమ్మ, ఉమ్మడి వరంగల్ జిల్లా సంస్కృత సారథి అధ్యక్షురాలను. ఈ మనవి అడిగి వేడుకున్నాను. అన్నవాళ్ళు హలో లింగం అన్నవాళ్ళు అన్న మరి ఇప్పుడే వచ్చిండు. దయచేసి ఏమనుకోండి పేర్లు కన్ఫ్యూజ్. ఎందుకంటే మేము చెప్పడం పాసమని చెప్పినా ఇద్దరు చెప్పినా కొన్ని మిస్ అవుతున్నాయి. దయచేసి ఏమనుకోవద్దు. అందరూ రావాలి. అందరూ అదే లేదు తెలుసన్నా నేను ఇప్పుడు నేను చెప్పిన పాసమని చెప్పాను కాబట్టి కొంతమంది పేర్లు తెలియదు కదా, దానికి ఏమో అన్యతగా భావించొద్దు. అన్న మీ పేరేనా? లింగం గౌడ్ గారు, రాజు గారు, ఇంకొకరు చిన్న ఓకే. లింగం గౌడ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అన్న మాట్లాడండి అన్న. హలో. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి మీడియా గోష్ఠి ఈ సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క సామాజిక ఉద్యమ అభివందనాలు. అన్న మేము 2012 నుంచి మేము బీసీ ఐక్య వేదిక తరఫున మేము ఉద్యమాలు చేస్తున్న క్రమంలో 2012 నుంచి బీసీ ఐక్య వేదిక మేము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి మేము బీసీ ఐక్య వేదిక తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. కాకపోతే 2012లో ఏమైందంటే తెలంగాణ ఉద్యమంలో ఈ బీసీ ఉద్యమం ఇది చేస్తే తెలంగాణ ఉద్యమం నీరు గారిపోతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మన అస్తిత్వం కాపాడుకున్న తర్వాత బీసీ ఐక్య వేదిక ఆ రోజు న్యాయం జరగబోతే ఆ రోజు ఉద్యమం చేద్దామన్న కాలక్రమేణా మేము బీసీ ఉద్యమాన్ని పక్కన పెట్టి తెలంగాణ గురించి మేము మా బీసీ ఐక్య వేదిక తరఫున కూడా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా కార్యక్రమాలు చేసినాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అసలైన ఉద్యమకారులు అందరూ రోడ్డు మీద ఉన్నారు. నకిలీ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఈరోజు అధికారంలో ఉన్నారు. మనకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసం
ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని ఏర్పడిన రేవంత్ రెడ్డి కూడా ఈ ఉద్యమకారులకు చేయూతను అందిస్తామో వాళ్ళకు గుర్తించి వాళ్ళకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తామో, హెల్త్ కార్డు ఇస్తామో, ఇంటి జాగాలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ అసలు ఉద్యమకారులను గుర్తించకుండా పైన వాళ్ళని గుర్తిస్తున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అసలైన ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు తగిన న్యాయం చేయగలరని ఈ మీడియా తరఫున నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదములు. పెద్దలు రాంబాబు గారు వేదిక మీద ప్రవేశం కోరుతున్నాం. ఎందుకంటే ముందుండవలసిన వ్యక్తి ఎంత కూర్చున్నాడు ఇలా ముందు వచ్చిన రాలేదని. ఇప్పుడు చెల్ల శోభ ఒక పాట పాడుతుంది. ఏమైందమ్మా? అరే జ్వరం వచ్చిందా? అయ్యో అమ్మా పులక్క ఇట్లా కొనియాలే, మీరు ఒక పాట పాడాలి ముగ్గురు కలిసి. నువ్వు కూడా జ్వరం బాగా వచ్చినాదా? జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జోహార్. పూరిలో పువ్వైరాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. పూరిలో పువ్వైరాలిపోయావా కొడుక నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. విద్యార్థి ఉద్యమానికి ఊపిరుదినావా కొడుక నా శ్రీకాంత్, ఊపిరుదినావా బిడ్డ నా శ్రీకాంత్. పువ్వులో పోయిపోయావా కొడుక నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. కొలుమి కాడ పలైనా సాయమైతున్నట్టు, ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్నట్టు, వాకిట్లా కూర్చునల్ల మందలించినట్టు, గడపల్లా నిలుచుండి నన్ను పిలిచినట్టు, తీగ మీద నువ్వు వదిలేసి పోయిన అంగే నిరుపు రేఖలు ఉన్నట్లు ఉందో నా బిడ్డ శ్రీకాంత్. పొరులో పువ్వైరాలిపోయావా కొడుక నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. పొరులో పువ్వైరాలిపోయావా కొడుక నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. పట్నంలో పదిలంగా చదువుకుంటున్నట్లు, అందరిలో ముందుండి నన్ను పిలిచినట్టు, రోజంతా నా కోసం దిలు చెందినట్టు, పొద్దున్న నాయలు సప్పుడాయే కొడుక నా శ్రీకాంత్, నీ గొంతు వినకపోతే బిడ్డ నా శ్రీకాంత్. పొరులో పువ్వైరాలిపోయావా కొడుక నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. పొరులో పువ్వైరాలిపోయావా కొడుక నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, ఉద్యమకారుల ఐక్యత. అయితే ఈ మాత్రం కూడా ఆ కంపెనీ దగ్గర వచ్చేసి ఈ మాత్రం కూడా కళాకారులను కూడా కనీసం పాట పాడించే అవకాశం కూడా లేదు అమ్మా. అయితే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని రోజు చెప్తున్నాం. రాంబాబు గారు అయిపోయింది, ఇంకా టైం దగ్గర ఉంది కదా మనకు. రాంబాబు గారు మాట్లాడాల్సిందిగా పడుతున్నాం.
ఓకే, ముందుగా తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. ఉద్యమకారుల కమిటీ వేషాలు కానీ కొద్దిమందికే పిలవడం జరుగుతుంది. అక్కడ పోయి ఒక చిట్టి ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు పిలవకుండా జరుగుతున్నారు. వాళ్ళు అనుకున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళనే పిలిపించి మాట్లాడడం, వాళ్ళనే ఎంకరేజ్ చేసినట్టుగా ఉండడం. ఎంతసేపు చెప్పి సాయంత్రం 5 గంటల దాకా ఉన్నా కూడా అవకాశం లేదు. రాములు నాయక్ గారు మాట్లాడుతూ 20 సంఘాలను పిలిచినాం, ఇక సంఘాల లిస్ట్ అయిపోయింది అంటే ఎవరెవరికి ఇస్తారు లిస్టు? ఏ సంఘాలను గుర్తించారు మీరు? తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు చాలా ఉన్నాయి కదా. తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ ఐక్యవేదిక, కార్యాచరణ కమిటీ, జేఏసీ, ఈ రకంగా ప్రతి ఒక్కరు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని తీసుకొని ముందుకు వెళ్ళారు కదా. ఎవరెవరో వచ్చి మేము చేసినాము అని అంటే వాళ్ళని గుర్తింపు ఇవ్వడం ఏంది? మరి మాకు గుర్తింపు లేదా? తెలంగాణ ప్రజా ఫ్రంట్గా, ఐక్య కార్యాచరణ కమిటీగా ఇదే పాషం యాదగిరి అన్న కానీ, గాద ఇన్నన్న కానీ, ఆకుల భూమన్న, మారోజు వీరన్న, వీళ్ళందరూ పోరాటం చేయలేదా? మారోజు వీరన్న మహాసభ స్థాపించి తెలంగాణ కోసం బూటక్ ఎన్కౌంటర్లో చంపబడ్డాడు కదా. ఢిల్లీలో తక్క తెలంగాణ అన్నందుకే కదా 17 ముక్కలుగా కాబడ్డది భువనగిరిలో. ఇంకా భువనగిరిలో దాదాపు 18 మందిని హత్యగావించబడ్డారు కదా. వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులు, ఆ తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళే కదా. మరి వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంఘాలను లేకపోతే వేరే సంఘాలను వాళ్ళనే సోకాల్డ్గా పిలుచుకొని మీకు మీరుగా అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పిన వాళ్ళకే పిలుస్తారు. అది ఎంతవరకు సమంజసం? మీకు కొట్లాడాలనా? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, మీ కాడికి వచ్చి అయ్యా మేము తెలంగాణ కోసం కొట్లాడినాం, నేను ఇది పలానా తెలంగాణ ప్రజా ఫ్రంట్లో పనిచేసినాం, మేము ఇక మమ్మల్ని గుర్తించు, మేము చిట్టి ఇచ్చినాం, అన్న తమ్మి అయ్యా దొర అని పిలుచుకుంటూ ఉందామా? దొరల పాలన వద్దనే వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళని తెస్తే ఉద్యమకారులను గుర్తిస్తాం. మేమేం అడగలే, మేము ఉద్యమం చేసినాం, సరే తెలంగాణ తెచ్చుకున్నాం, ఏలేటోడు ఏలుతుండు, తిండికి లేక చచ్చేటోడు చస్తుండు, పోతే పోయింది, మీకే రుణముంద్ర భయ అనుకున్నాం, సైలెంట్గా ఉన్నాం. మీరే పడుకున్న వాళ్ళని నిద్ర లేపి మేము తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తున్నాము అని ఒక మాట చెప్పారు. ఓకే, అదే రకంగా సాగాలి కదా. తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళందరినీ గుర్తించారు. తెలంగాణ మహాసభను ఏడ గుర్తిస్తున్నారు? జనసభను ఏడ గుర్తించారు? మీరు తెలంగాణ ప్రజా ఫ్రంట్ను ఏడ గుర్తించారు? ఐక్య కార్యాచరణ కమిటీ మామూలుగా కాదు కదా. స్టడీ ఫోరం అని ఇన్నన్న మామూలుగా తిరగలేదుగా. తెలంగాణ దగాపడ్డ తెలంగాణ అని ఒక పుస్తకం తీసుకొచ్చి తెలంగాణలో తెలంగాణ ఎందుకు కావాలి, మనం ఎందుకు అన్యాయం అవుతున్నాము అని విప్పి చెప్పి ఇండు కదా. ఇప్పుడు ఆయన కేసులలో ఇరుక్కుంటే ఇదే తెలంగాణ ఉద్యమకారుల కమిటీ కానీ, తెలంగాణ సాధించిన ఉద్యమకారులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అందరూ సైలెంట్గా ఉంటే మరి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి జైల్లో ఉండడం ఏంది? మరి ఇవన్నీ మనం ప్రశ్నించాలి కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇన్నన్నకు వెసులుబాటు కల్పించాలి కదా, బెయిల్ ఇప్పించాలి కదా. ఎవరు పోయినా మాట్లాడకుండా, ఎవరు పోయినా రాసుకుంటూ అందరిని నిర్బంధంలో నెట్టి వేస్తుంటే ఎవరు పోలేరు. ఒంటరిగా అయితే చాలా రోజులు ప్రజల్లో మమేకమై ఉన్న వ్యక్తులు ఒంటరిగా జీవించాలంటే చాలా టార్చర్ అనుభవిస్తుంటే ఇబ్బంది పడతారు కదా. ఒక 100లాది మంది పిల్లల్ని ఆయన చేరదీసి అనాథాశ్రమం పెట్టి ఆయన నడిపిస్తుండు. ఆ పిల్లలకు అన్నం పెట్టే దిక్కు లేకుండా ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి ఈయన ఉండడం వల్లనే తెలంగాణకు చాలా వరకు కొట్లాడిండు. మరి అందరిని ఏకం చేసిర్రు. పాషం యాదగిరి సార్ కానీ, గాద ఇన్నన్న కానీ, ఆకుల భూమన్న కానీ, మా తెలంగాణ ప్రజలు మద్దిలేటి కానీ, గద్దరన్న కానీ, వీళ్ళు లేకుంటే తెలంగాణ వచ్చిందా? మరి వీళ్ళని పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి కదా. ఉద్యమకారులకు ఎవరికి ఇస్తారు మీరు? మీ 250 గజాలు ఎక్కడ పోతున్నాయి? మీ పెన్షన్ ఎటు పోతుంది? మేము స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం, ఉద్యమకార సంఘాలని కేసులు లేకుండా వాళ్ళని గుర్తించాలి. ఇది పక్క ఆ రోజైనా అక్కడైనా చెప్పాలనుకున్నాం, ఇక్కడైనా చెప్పాలనుకున్నాం. కేసులు అయితే ఒక రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు, ఇంకో 4-5 మీద అయితే పేపర్లు అయినా కూడా గంతే వస్తుంది. అందరి మీద కేసులు కావు, అందరూ పేపర్లలో రారు. పేపర్ కట్టింగులు కావాలి మాకు. మీరు ఎప్పుడు చేసిర్రు అని అంటే మేము చేసినప్పుడు, మా సంస్థలు చేసినప్పుడు మరి మీరు ఎక్కడున్నారు? మరి మీరు రాలేదు కదా. ఒక్కొక్కరు 2009 తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. మీరు 2010-12కు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. మరి మహాసభ, జనసభ, ఐక్య కార్యాచరణ కమిటీ, స్టూడెంట్ ఫోరం,
ఇవన్నీ మేము ముందు ముందు నుండి నడిపించుకుంటూ వచ్చిన వాళ్ళమే కదా. ప్రజల్లో రావాల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కావాలనుకున్నాం. ఇప్పుడు కూడా ప్రజాస్వామిక తెలంగాణ లేదు తెలంగాణలో, భౌగోళిక తెలంగాణ కావాలన్నట్టు మీ ఆశయమే ఉన్నది. కానీ మా ప్రజాస్వామిక తెలంగాణ అనేది అలాగనే కలగనే మిగిలిపోయింది. ఈ తెలంగాణలో ప్రజాస్వామిక తెలంగాణ కంపల్సరీ రావాలి. కేసులు లేకుండా ప్రతి ఒక్కరు ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని సంఘాలు కలిసి కట్టిన పోరాటం చేసినాయో అన్ని సంఘాలను ఖచ్చితంగా గుర్తించాలి. పోయేదేం లేదు, ఇంకోసారైనా మీరు కలిసి ఆ ఉద్యమకారుల కమిటీ మళ్ళీ పెట్టుకొని చాలా సంఘాలను గుర్తించలేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని సంఘాలతోటి మమేకమై వారి ఆలోచనలు తీసుకోవాలని, అట్లా అమలు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నా. మా రాంబాబు అన్న ఉన్న విషయం ఎందుకంటే ఆయన 96 నుంచి ఉన్నాడు. అదే 96 నుంచి ఉన్న ఎవరు లేరు. మన కమిటీ పిలిస్తే విచిత్రం అనిపించింది. ఇప్పటిదాకా మర్చిపోయి ఉంటే డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో ఫ్రీడీ యాక్టర్ జైలు ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిగా కనీసం కమిటీ కూడా పిలవలే. ఎవరిని పిలిచింది ఆ కమిటీ? వాళ్ళ వెనకన్నా తిరిగి వాళ్ళ వెనకన్నా ఉన్నవాళ్ళనే పిలుస్తున్నారు. అక్కడక్కడ కొంతమందిని పిలిస్తే పిలవచ్చు నిజమైన ఉద్యమకారులను. ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి బాధ అయినా మీరు ఎవరెవరితో కలిసి పనిచేసినాం. తెలంగాణ జై తెలంగాణ అన్నందుకే కదా పీడీ యాక్ట్ పెట్టి డాక్టర్ చెరుకు సుధాకర్ లోపల పెట్టింది. ఆయన పిలిచిందా? పార్టీ నాయకుడిని పిలిచిందా? ఎవరిని పిలిచారు? ఎవరిని పిలిచలేదు. మీ అంతా మీరు చేసుకుంటూ పోతున్నారు. ఇది సరైనది కాదు. మరి దీని మీద పునరాలోచన చేసుకొని ఒక మహిళను కూడా కమిటీలో వేయాలని చెప్పేసి ఇప్పటిదాకా చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మా మిత్రులు గౌరీ శేఖర్ మాట్లాడతారు. లేదు ఇంకా మాట్లాడదు లేదన్నా. లేదు లేదు అన్న అమ్మా గౌరీ శేఖర్ మాట్లాడతారు. ముఖ్యంగా ఈరోజు అమరవీరుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సాయిరామ్ గారి అధ్యక్షతన ఈరోజు అమరవీరుల ఆశయ సాధన సమితి కమిటీ అంతా మీడియా ఇష్టాగోష్ఠిలో పాల్గొనడం జరిగింది. మిత్రులారా, నాడు తెలంగాణ కోసం ఉద్యమం చేయడం జరిగింది. 1942 నుంచి భూ పోరాటాలు కానీ, సాయుధ రహితంగా పోరాటాలు కానీ, దాని తదనంతరం వచ్చినటువంటి ఇడ్లీ సాంబార్ గోబాకి ఉద్యమాలు కానీ, నక్సలైట్ ఉద్యమాలు కానీ, మణిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమం 1969లో కానీ, మణిదశ ఉద్యమం 2001 నుంచి కానీ, ఈ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు. ఈ ఉద్యమాలలో అమరులైన వాళ్ళు తెలంగాణ అమరులు. ఈ తెలంగాణ ఆశయ సాధన సమితి అమరుల ఆశయ సాధన సమితి అంటే 69లో 359 మంది చనిపోయినా, 1958లో ఈ పోలీస్ యాక్షన్ పెట్టినప్పుడు 6,000 మంది తెలంగాణ సాయుధ రహితంగా పోరాట వీరులు మరణించిన, అంతకుముందు భూ పోరాటంలో మరణించిన వాళ్ళు కానీ, దాని తర్వాత 1250 మంది పైచులకు అమరవీరులు అయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అమరవీరులు ఆశయాల కోసం, ఏ ఆశయాల కోసం అయితే వాళ్ళు అమరత్వాన్ని పొందినరో ఆ యొక్క ఆశయాలు ఇంతవరకు కూడా నెరవేరలే. ఈ ప్రాంతంలో భూ పోరాటాలు కానీ, సాయుధ రహితంగా పోరాటం కానీ, భూస్వాములకు, ఫ్యూడలిస్టులకు, పట్టువారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే ఆ రోజు భూమి భుక్తి విముక్తి అనే పోరాటంలో పాల్గొన్న వాళ్ళకి భూమి లేకుండా, తిండి లేకుండా, అదేవిధంగా కూడు గుడ్డ ఏది లేకుండా బానిసలుగా వెట్టి చాకిరీ చేయించిన వారి వారసులకే ఈరోజు మనం ఈ రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టాం.
వాస్తవంగా ఇక్కడ జరిగిన పోరాటాలే ఈ భూస్వామి పట్టణాలకు వెలుమరెడ్లో జరిగినటువంటి పోరాటాలు, ఇక్కడ ఉన్నటువంటి తాడిత పీడిత జనానికి జరిగినటువంటి పోరాటం. ఈ రోజు వాళ్ళకే అధికారం ఇచ్చి మళ్ళా మనం వాళ్ళని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మొదటిసారి వచ్చినప్పుడు నేను అమరవీరుల ఆశయ సాగర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి నేను అనేక సందర్భంలో మీటింగ్ పోయినప్పుడు మా సాగరామలో చెప్పేది, అన్న ఈ రాష్ట్రం వచ్చింది మళ్ళీ పోయి దొంగ చేతిలో పడింది, ఆ దొర ఢిల్లీ పోయి వస్తున్నప్పుడు మొత్తం గుర్రాలు వంతెలు భజంతులతో వస్తున్నప్పుడే మేము అప్పుడు అనుకున్నాం ఇది అత్యంత ప్రమాదకరమైంది తెలంగాణ రాష్ట్రానికి. మరొక్కసారి ఈ ఫ్యూడలిస్టులు భూస్వాములు వాళ్ళ యొక్క దర్భాన్ని చూపిస్తూ మళ్ళా దొంగ రాజ్యం తీసుకురావడానికి ఆ దర్భంతో వస్తున్నారు. దానికే ప్రతీకాలు నేను ఆ రోజు రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. ఈ రోజులో అమరుడిగా గుర్తించడానికి కూడా మళ్ళా పోరాటం చేయాల్సినటువంటి స్థితి దిగజారిపోయిందండి తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం వచ్చిందని అడుగుతా ఉన్నాం. ఆ రోజు నిధులు నియామకాలు నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, వైలు, మైలు, ఫార్మా, సినిమా, గిడ్డంగులు అన్ని వనరులు మన మీరే దోచుకోవడానికి ముందు వరుసలో దోచుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మళ్ళీ మీ చేతిలో అధికారం ఉండటం. ఇక్కడ నాడు గ్లోబల్ సమస్యతో పిల్లలు చనిపోయినప్పుడు పిల్లలు చెప్పిన ఉద్యమం చేసింది నేనే. దుర్మార్గమైనటువంటి కేసీఆర్ పాలనను ప్రశ్నిస్తూ ఆ పీడ విరువడానికి ఉద్యమం చేసిన వాళ్ళే మళ్ళీ చేస్తే వైరవించిపోయి రెడ్ల చేతుల ప్రకటన అయిపోయింది. మిత్రులారా, ఇప్పటికైనా ఎవరైతే ఈ కేకే కమిటీ వేసినా ఆ కేకే కమిటీ కంపల్సరీ ఆనాడు ఎవరైతే ఉద్యమం చేసిన ఉద్యమ సంఘాలను విస్మరించకూడదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వాగతిస్తా ఉన్నాం కేకే కమిటీని. ఆనాడు ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఎవరెవరైతే పనిచేసారో ఇప్పుడు ఇంతకుముందు చెప్తుండే మా సాగరమన్న ఆ రోజు ఉద్యోగంలో పనిచేసి బీటీ యాక్ట్ పెట్టించుకున్నటువంటి అక్కడ తెలుగు స్వాగరంలో కూడా మీరు కమిటీకి పిలవలే అంటే ఇంకా మరి ఎవరి కోసం వేసినట్టు ఈ కమిటీ, ఎవరు స్వాగతిస్తున్నట్టు, మీరు ఎవరితో చర్చిస్తున్నట్టు, పాఠం అడిగిన అన్నలాంటి వాళ్ళని కూడా మీరు పిలవలేదంటే ఇంకా మరి మీరు ఎవరిని తీసుకొని ఎవరికి అడ్డపడదాం అనుకుంటారు. నాడు స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు కూడా మా ఊళ్ళో ఏ ఉద్యమంతో స్వతంత్ర పోరాటంతో సంబంధం లేనటువంటి కర్వాణ పటేల్ పరివార్లు రాసుకొని అన్ని ఊళ్ళలో స్వతంత్ర సమరయోధుల కింద వాళ్ళు బస్సులలో ఫ్రీగా పోవడం రావడం పింఛన్లు పొందడం జరిగింది. అలా ఆ రోజు అంటే ఎటికాలం గుడ్డికాలం, మరి ఈ రోజు ఏమైంది? అందుకే మేము ప్రజలను డిమాండ్ చేస్తా ఉన్నాం, కంపల్సరీ ఆనాడు ఏ సంఘాలు అయితే పాల్గొన్నాయో ఆ సంఘాలన్నింటినీ మీరు పిలవాలి, ఆ సంఘాలతో మాట్లాడాలి. ప్రధానమైన ఎఫ్ఐఆర్లు ఉంటేనే మేము తెలంగాణ ఉద్యమకాలను గుర్తిస్తామంటే నిజంగా ఇంతకుముందు అన్న చెప్పాడు ఎఫ్ఐఆర్లు ఎవరి మీద కాలే. ఎఫ్ఐఆర్లు అయినది ప్రధానంగా ఉన్న ఒక 2-3 నేను ఎఫ్ఐఆర్ అయినాయి, మిగతా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాకుండా చాలా మందిని పోయి మళ్ళీ స్టేషన్లో కూర్చోబెడితే బతిరాడు బామాడు కష్టపడు మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చుకోవడం జరిగింది చాలా సందర్భంలో. మేము వలసలపురం లాంటి ఏరియాలో ఆ రోజు బస్సులు బదులు పెట్టినప్పుడు ఆ టైర్లు కాల్చినప్పుడు కూడా తీసుకుపోయి మేము వలసలపురం ప్లేస్లో వేస్తే ఆ రోజు కూడా చాలా మంది ఎవరు వచ్చారు. ఆ రోజు మన కుంటూరు వెంకటేశ్వర వచ్చారు, తీసుకుపోయి జైల్లో సెల్ వేసి చాలా వేసినప్పుడు ఆ సెల్ తీసేసి పోలీసులు మార్చారు. పోలీసులు కొంచెం నైస్ అయింది పోలీస్ స్టేషన్. ఆయన వచ్చి తీపించుకోలేదు మా మీద ఎఫ్ఐఆర్. మరి ఎఫ్ఐఆర్ లేని పరిస్థితి ఏంటి? అలా ఉద్యమకాలంలో నిజాయితీగా ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం కోసం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ మేము ఉద్యమం చేస్తుంది. వచ్చిన తర్వాత మనం మీ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకని ఎఫ్ఐఆర్తో సంబంధం లేకుండా నాడు సంఘాలు ఏ సంఘాలైతే యాక్టివ్గా పనిచేసినాయో ఆ యొక్క సంఘాలను పరిగణలోకి తీసుకొని ఆ యొక్క సంఘాలకు అనుబంధంగా అందులో కార్యకర్తలు అందులో ముందు ఎవరెవరైతే పనిచేసారో ఆ సంఘాలతో తీసుకొని కొంచెం పారదర్శకంగా నిర్వహిస్తే కొంచెం బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి టైం చూసుకోండి, ఎందుకంటే అక్కడ ఉన్న కూడా ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి, అక్కడ అధ్యక్ష దాగలన్నారు ఉన్నారు కాబట్టి మీరు ఉద్యమాలు అందరూ చూసిన వాళ్ళు ఉద్యమ సంఘాలను రెస్పెక్ట్ చేస్తూ ఏదో పార్టీగా చేస్తున్న వాళ్ళు పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని కాకుండా నిజమైన ఉద్యమకాలను గుర్తించడానికి ఇంకా కొంత కాలం సమయం తీసుకొని అందరూ న్యాయం జరిగేటట్టు చేయండి. అదేవిధంగా 250 గజాల ఇళ్ల స్థలం కానీ, అదేవిధంగా స్వతంత్ర సమరయోధులాగా ఒక కార్డు, గౌరవప్రదమైనటువంటి ఒక కార్డు ఉంటే చచ్చిపోయినప్పుడు మాకు ఆ కార్డు వస్తుంది, మీరు ఇస్తున్న మాకు తెలియదు. కానీ కనీసం మేము తెలంగాణ ఉద్యమకారులుగా చనిపోయినా మాకు అదొక గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ అన్నింటినీ సరిచేస్తూ అదేవిధంగా విలేజ్లో ఉద్యమకారులకు ఖచ్చితంగా ప్లాట్ల స్థలం ఇంట్లో స్థలాలే కాదు వాళ్ళకు
వ్యవసాయ భూమి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎకరా 2 ఎకరాల 3 ఎకరాల ఎంతలో మరి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఎంత భూమి ఉంటుందో వ్యవసాయ భూమిని కూడా వాళ్ళకు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా పనిచేసే వాళ్ళకు ప్లాట్లు ఇవ్వండి. అక్కడి నుంచి వచ్చే ప్లాట్లను కొంత వెసులుబాటు కలిగించేటట్టుగా ఉండాలి వ్యవస్థను మేము తెలియజేస్తూ పారదర్శకంగా చేయండి. అదేవిధంగా 1250 మంది అమరులు అయితేనే ప్రాణాలు తీసుకుంటూ వచ్చే తెలంగాణలో 550 మందిని గుర్తించారు మీరు. అంత దుస్థితిలో అంత భావదారిద్యంలో అంత సోయినటువంటి పాలకులు పరిపాలనలో ఉన్నాం మనం. కావున ఖచ్చితంగా రాబోయే ప్రజాస్వామిక తెలంగాణనే, ప్రజాస్వామిక సామాజిక ఉద్యమాలు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు పదే తప్పులు చేసే మటుకు తగిన మూల్యం చెల్లించుకుంటామని తెలియజేస్తూ మళ్ళీ ఈ మధ్యలో మేము సాయిరామలతో కూడా మాట్లాడతాం. మళ్ళీ ఈ వారం 15 రోజులను ఇక్కడ బచ్చలబాబు ప్రెస్ క్లబ్లో కూడా కంపల్సరీ ప్రెస్ మీట్ పెడతామని తెలియజేస్తూ కంపల్సరీ ఉద్యమకారులకు న్యాయం చేయండి అని మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.